హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 3 డీఏలకు సంబంధించినటువంటి టేబుల్ విడుదల, జీతాలు, పెన్షన్లు భారీగా పెంపు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, డీఆర్ వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ పెంపుదలపైన వేచి చూస్తూ ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. ప్రస్తుతం 2024 జనవరి వరకు సంబంధించిన డీఏ అనేది 37.31%గా అమల్లో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం 2024 జూలై, 2025 జనవరి మరియు జూలై కాలాలకు సంబంధించి డీఏను వరుసగా 3%, 2%, 3% అంటే 2024 జూలైకి గాను 3%, 2025 జనవరికి గాను 2%, 2025 జూలైకి గాను 3% డీఏ పెంపునైతే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న డీఏలు ఏపీలో మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో 2024 జూలైకి సంబంధించి కేంద్రం ప్రకటించిన 3%తో ఏపీ లెక్క ప్రకారంగా 2.73% ప్రకటించాల్సి ఉంది. అంటే కేంద్రం 1% డీఏని ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 0.91% అయితే ప్రకటించాల్సి ఉంటుంది. ఇక 2025 జనవరికి కేంద్రం 2% ప్రకటించగా ఏపీ లెక్క ప్రకారం 1.82% రావాల్సి ఉంది. 2025 జూలైకి గాను కేంద్రం 3% ప్రకటించగా ఏపీ లెక్క ప్రకారం 2.73% రావాల్సి ఉంది. అంటే మొత్తం 8% డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 డీఏలను ఇంకా ప్రకటించనే లేదు. రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లు కనీసం 2024 జూలై, 2025 జనవరి ఈ 2 డీఏలనైనా అట్‌లీస్ట్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి మొత్తం పెరగాల్సిన డీఏ విషయానికొస్తే ప్రస్తుతం ఉన్న 37.31% డీఏకు అదనంగా 7.28% పెరగాల్సి ఉంది. అంటే జూలై 2024, జనవరి 2025, జూలై 2025 మన రాష్ట్ర లెక్క ప్రకారంగా 7.28% పెరగాల్సి ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న 37.31%కి అదనంగా 7.28% కలుపగా 44.59% డీఏ అయితే కావాల్సి ఉంది. ఇక వివిధ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న డీఏలు ఇవే. మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్ని డీఏలు పెండింగ్‌లో ఉన్నాయనేది ఇక్కడ మనం స్క్రీన్ పైనైతే చూడొచ్చు. తమిళనాడులో ఏమి లేవు. హర్యానాలో కూడా ఏమి డీఏలు పెండింగ్‌లో లేవు. ఒడిస్సా, సిక్కింలలో ఈ 4 రాష్ట్రాల్లో ఒక డీఏ కూడా పెండింగ్‌లో లేదు. తెలంగాణ విషయానికొస్తే 5 డీఏలు పెండింగు. మేఘాలయ 3 డీఏలు, ఆంధ్రప్రదేశ్ 3 డీఏలు, ఉత్తరాఖండ్ 2 డీఏలు, బీహార్ 2 డీఏలు, ఇక కర్ణాటక 1 డీఏ, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గోవా, అస్సాం అండ్ ఛత్తీస్‌గఢ్‌లలో వరుసగా ఒక్కొక్క డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. ఇక డీఏ పెంపుతో ఉద్యోగులకు రావాల్సిన అదనపు మొత్తాలు ఈ టేబుల్‌లో అయితే గమనించవచ్చు. సో, బేసిక్ పే అనేది లెఫ్ట్ సైడ్ మనము 20,000గా అనుకున్నట్లయితే ఈ టేబుల్‌లో లెఫ్ట్ సైడ్ బేసిక్ పే అనేది చూడొచ్చు. రెండో కాలమ్‌లో ప్రెజెంట్ డీఏ 37.31%తో అమల్లో ఉంది. మనకు పెరగాల్సిన డీఏ 3 డీఏలకు గాను పెరగాల్సిన అమౌంట్ 7.28% అన్నమాట. కొత్త డీఏ వచ్చేసి ఈ 3 డీఏలు ప్రకటించగా 44.59% అవుతుంది. 20,000 బేసిక్ పే ఉన్నవారికి ఇప్పుడు అందుతున్న రూ. 7,462కు బదులుగా రూ. 8,918 కావాల్సి ఉంది. అంటే 20,000 బేసిక్ పే మీద రూ. 1,456 పెరగాల్సి ఉంది. అదే బేసిక్ పే అనేది 28,000గా ఉన్నట్లయితే రూ. 10,447కు బదులు రూ. 12,485 రావాల్సి ఉంది. అంటే దాదాపుగా 2,000 పైనే పెరగాల్సి ఉంది. అదే బేసిక్ పే అనేది 32,000 అనుకున్నట్లయితే రూ. 14,269 రావాల్సి ఉంటుంది. బేసిక్ పే అనేది రూ. 40,000గా అనుకున్నట్లయితే రూ. 17,836 రావాల్సి ఉంటుంది.
బేసిక్ పే అనేది రూ. 44,000 అనుకున్నట్లయితే రూ. 19,620 రావాల్సి ఉంటుంది. బేసిక్ పే రూ. 48,000 అనుకుంటే రూ. 21,403 రావాల్సి ఉంటుంది. బేసిక్ పే 52,000 అనుకుంటే రూ. 23,187. బేసిక్ పే 56,000 అనుకుంటే రూ. 24,970. బేసిక్ పే 60,000 అనుకుంటే రూ. 26,754. బేసిక్ పే అనేది 64,000 అనుకుంటే రూ. 28,538. బేసిక్ పే అనేది రూ. 68,000 అనుకుంటే రూ. 30,321. బేసిక్ పే 72,000 అనుకుంటే రూ. 32,105. బేసిక్ పే అనేది 76,000 అనుకుంటే రూ. 33,888. బేసిక్ పే అనేది 80,000గా ఉన్నట్లయితే రూ. 35,672 రావాల్సి ఉంది. బేసిక్ పే అనేది రూ. 88,000గా ఉన్న వారికి రూ. 39,239 రావాల్సి ఉంది. బేసిక్ పే అనేది 96,000గా ఉన్నవారికి రూ. 42,806 రావాల్సి ఉంది. బేసిక్ పే అనేది రూ. 1,00,000గా ఉన్నవారికి రూ. 44,590 వరకు రావాల్సి ఉంది. రిమైనింగ్ అమౌంట్ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. మనకు లెఫ్ట్ సైడ్‌లో ఫస్ట్ కాలమ్ వచ్చేసి బేసిక్ పే, సెకండ్ కాలమ్ వచ్చేసి ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డీఏ, మూడో కాలమ్ వచ్చేసి పెరగాల్సినటువంటి డీఏ అమౌంటు, నాలుగో కాలమ్ వచ్చేసి టోటల్ పెరిగిన తర్వాత ఎంత డీఏ రావాల్సి ఉందో ఆ అమౌంటు. ఇది సేమ్ ఇదే వాల్యూసు పెన్షనర్స్‌కి కూడా వర్తిస్తాయన్నమాట. సో, పెన్షనర్స్‌కి వారి వారి బేసిక్ పెన్షన్ బట్టి సేమ్ అమౌంట్ అయితే ఉంటుంది. సో, ఈ విధంగా 3 డీఏలైతే ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు మరియు రాష్ట్ర ప్రభుత్వం స్పందన. ఉద్యోగ సంఘాలు కనీసం 2 డీఏలనైనా వెంటనే ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో డీఏ పెంపు ఇప్పటికే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించి కనీసం ఒక డీఏ అయినా ప్రకటించవచ్చు అని సమాచారము. అయితే పెండింగ్‌లో ఉన్న అరియర్స్ చెల్లింపు విధానం కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని ఉద్యోగులు, పెన్షనర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు.